ముందుగా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ సోదరులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మన జిల్లా అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం లయన్స్ క్లబ్స్ ఉన్న భాగాల్లో అన్ని చోట్ల కూడా లయన్స్ క్లబ్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ కార్యక్రమాలు అసలు ఏం చేస్తున్నాం మేము అనేది చాలామందికి తెలియట్లేదు. మీరు చాలా మటుకు కవర్ చేస్తున్నారు, కానీ ఏమవుతుందంటే కొంత చెప్పనే మెసేజ్ వెళ్తుంది. చాలామందికి అసలు లయన్స్ క్లబ్స్ అంటే ఏంటో తెలియదు. అందువల్ల ఏంటంటే మీ ద్వారా మరింత ఎక్కువ మందికి ఈ విషయాలు తెలియాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చెప్పాలంటే లయన్స్ క్లబ్స్ అనేవి సుమారు 210 దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో ఉంది. 14 లక్షల మంది సభ్యులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. మన జిల్లాలో 3150 మంది సభ్యులు ఉన్నారు మన జిల్లాలో. అలాగే మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 15,000 మంది సభ్యులు ఉన్నారు. మేమంతా కూడా మా టైము అలాగే మా ధనం అలాగే మా సమయం 3 కూడా వెచ్చించి బోల్డ్ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా. ఈ జిల్లా మొదలై 21 సంవత్సరాలు అయింది. రేపు 21వ సంవత్సరం పండుగ 19వ తారీఖుని జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఎన్నో లక్షల మందికి ఈ లయన్స్ ద్వారా సేవలు జరుగుతున్నాయి. మాకు కంటి హాస్పిటల్స్ ఉన్నాయి, డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఇలాంటి లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సొంత డబ్బులతోటి కట్టినవే. అది లయన్స్ అని మేము అందరూ మెంబర్స్ కనుక లయన్స్ క్లబ్స్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రేపు 19వ తారీఖుని జరిగే ఇన్స్టలేషన్ కార్యక్రమం అంటే నూతనంగా మళ్ళీ సంవత్సరం పనిచేయవలసిన సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ రోజుని. దానివలన ఈ సంవత్సరం పాటు 316 జిల్లాకి నేను గవర్నర్గా ఉన్నాను. అలాగే 2 సంవత్సరాల క్రితం వేణుబాబు గారు చేశారు. అలాగే 7 సంవత్సరాల క్రితం మురళీమోహన్ రావు గారు కూడా చేస్తున్నారు. మాకు ఏంటంటే ఎవరు కూడా ఫండ్స్ ఇవ్వండి, మా సొంత డబ్బులు పెట్టుకునే అన్ని కార్యక్రమాలు చేస్తాం ఎక్కడ చేసినా సరే. దీనికి ఏంటంటే దీంట్లో ఉన్న ఆనందం మేమంతా కూడా సేవ చేయడంలోనే పొందుతాం. ఈ కొద్ది మాటలతోటి మాట్లాడుతూ వేణుబాబు గారు కూడా ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. చేస్తున్నాం. ఇంకానేమో స్కూల్స్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏదైనా సదుపాయాలు, న్యూట్రిషియస్ ఫుడ్, అలాగే విలేజెస్లో చిన్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పెడదామని ఆలోచన ఉంది ఈ సంవత్సరం పాటు. థ్యాంక్ యూ. కంటి ఆపరేషన్స్, కంటికి విజన్ ప్రోగ్రామ్ అనేది మా లయన్స్ క్లబ్కి చాలా ముఖ్యమైంది. ఈ సందర్భంగా ఈ రోజుని అల్లాపూరి రూరల్ క్లబ్ అంటారు. వాళ్ళ క్లబ్ వాళ్ళు ఒక 29 మందికి కంటి ఆపరేషన్స్ ఉచితంగా చేయించారు. అదే కాకుండా స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఒక 150 కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విజన్ కార్యక్రమం అనేది మాకు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2 పెద్ద ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటేమో పాల్కోల్లోను, అలాగే ఇంకోటి నిర్దవోల్లోను ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకో డయాలసిస్ యూనిట్ తణుకులో ఉంది పెద్దది. అది చాలామందికి ఉపయోగపడుతుంది. అది సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు తణుకులో కూడా ఇంకో కొత్త డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు నిరంతరంగా ఎప్పుడు కూడా సాగుతూనే ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. ఇదే కాకుండా ఏదైనా చిన్న ప్రోగ్రాం ఉన్నా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి చాలామందికి పేద విద్యార్థులకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాం. అది నిరంతర కార్యక్రమం.
ఇది. అలాగే మా హెలాపూరి లయన్స్ క్లబ్ది గత 30 సంవత్సరాల నుంచి ఫ్రీ క్యాంప్ ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత వైద్య శిబిరం నడుపుతున్నామండి. దాంట్లో సుమారుగా 150-200 మందికి ఉచితంగా చూసి వాళ్ళకి డయాబెటీస్ 2 సార్లు టెస్ట్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మందులు కూడా మొత్తం 4 వారి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి 2 సంవత్సరాల క్రితం నుంచి మా హెలాపూరి లయన్స్ క్లబ్లో ఈ కృత్రిమ కాళ్ళు తయారు చేసే కేంద్రం కూడా పెట్టాము. ఆర్టిఫిషియల్ లిమ్స్, జైపూర్ లిమ్స్ అంటారు. అలాంటి కాళ్ళు లేని వాళ్ళకి, మోకాళ్ళ కింద పోయిన వాళ్ళకి, మోకాళ్ళ పైన పోయిన వాళ్ళకి, 2 కాళ్ళు కూడా పోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి కాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా ఆహ్వానం నుంచి మీకు వచ్చిన ప్రసోదరులందరికీ అభినందనలు. ఈ లైనిజం గురించి డాక్టర్ గారు చెప్పారు. ఈ ప్రతి సంవత్సరం కూడా 1 సంవత్సరం ఈ పోస్ట్ ఎవరు చేసినా జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఒక గవర్నర్ 1 సంవత్సరం పాటే ఉంటాం. అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు ఇది అవుతుంది. రేపు 19వ తారీఖు కార్యక్రమం అంటే గవర్నర్ గారి డిస్క్రిప్షన్లో వారికి సంబంధించి పనిచేయడానికి ఒక టీంని సెట్ చేసుకుంటారు. వైస్ గవర్నర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఇన్స్టలేషన్ ఫంక్షన్ అంటాం దాన్ని. ఆ ఫంక్షన్ చేస్తాం. సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. మాకు దీనికి సపోర్టింగ్గా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. దానికి మేమందరం డొనేషన్లు ఇస్తూ ఉంటాం. ఆ డొనేషన్ల ద్వారా ఎక్కడైతే కొలామిటీస్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఏదొస్తే వాటన్నిటికీ సపోర్ట్ చేయటం, సర్వీస్ సేవా కార్యక్రమాలు సపోర్ట్ చేయటం. అట్లాగే ఇప్పుడు కొన్ని చోట్ల ఆఫ్రికా లాంటి దేశాల్లో ఈ మీజిల్స్ కానీ ఇటువంటి వాటికి కూడా ఇబ్బంది ఉన్న చోట ఈ వ్యాక్సిన్ అది సపోర్ట్ చేయటం. మనకి కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఇది హెచ్పివి వ్యాక్సిన్ అని సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మనం ఇచ్చిన దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా వారు ఇచ్చి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొంత చేసాం. ఇంకా చేయడానికి మనకి ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు ఈ 19 తర్వాత చేస్తాం. మనం ఏదైనా ప్రజలకి సేవ చేయడానికి మా టైము, మా సొంత ధనం కొంత ఎల్సేఫ్ ద్వారా కొంత తెచ్చుకోవచ్చు. కొద్ది గొప్ప కలిసి చేస్తున్నాం. ఇదంతా సమాజానికి మేము ఏదైనా మాకున్న వనరుల్లో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. థ్యాంక్ యూ. లయన్స్ 316Gగా చెప్పబడుతుంది. ఈ జిల్లా లయన్స్ 86 క్లబ్బులతోటి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా క్లబ్బులు పెరుగుతాయి. కాకపోతే సేవా కార్యక్రమాలు అందరూ కూడా లైన్ మెంబర్స్ అందరూ వారు సొంత డబ్బులు పెట్టి అనేక పర్మనెంట్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. అందులో డాక్టర్ గారు మరి గవర్నర్ గారు చెప్పినట్టు, సుబ్బారావు గారు చెప్పినట్టు డయాలసిస్ యూనిట్లు నడుస్తున్నాయి, అట్లాగే షుగర్ క్యాంపులు నడుస్తున్నాయి, అట్లాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ నడుస్తున్నాయి, అలాగే స్కూల్స్ ఆ లైన్స్ ద్వారా ఆకివీళ్ళు స్కూల్ నడుస్తుంది, అట్లాగే కాలేజీలు ఐటీఐ కాలేజీ నడుస్తుంది, డిగ్రీ కాలేజీ నడుస్తుంది. ఇవన్నీ అనేక కార్యక్రమాలు. భారతదేశంలో ఎన్ని సేవా కార్యక్రమాలు అంటే అన్ని సేవా కార్యక్రమాల్లోనూ లైనిజం ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మరి మన జిల్లా నుంచి ఇంచుమించుగా ఒక 6 సంవత్సరాల నుంచి సంవత్సరానికి $1,00,000 పైన ప్రపంచానికి పంపిస్తున్నాం. ఎందుకు అంటే మట్టి తిని బతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటివి అలాగే మరి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడటానికి వీళ్ళ అనేక రకాలుగా ఈ ఫండింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి సొంత డబ్బుల్ని మరి లైన్ మెంబర్స్ అందరూ పెట్టుకుని చేస్తున్నారు. మా ఉద్దేశం కూడా ఈ ఏడాది డాక్టర్ సుబ్బారావు గారు గవర్నర్ ఆయన ఆధ్వర్యంలో అత్యంత వినూత్నంగా ఇంకా మంచి మంచి పర్మనెంట్ ప్రాజెక్టులు చేద్దామని, ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ తయారీ యూనిట్ లేదు, ఒక్క హేలాపూరి లైన్స్ ఇక్కడ తయారీ పెట్టి మరి లైనిజం ద్వారా మేము ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం జరుగుతుంది. రేపు 19వ తారీఖు జరిగే ఇన్స్టలేషన్ ఫంక్షన్లో కూడా ఆ రోజు కూడా మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ని కొన్ని అక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా సొంతంగా చేస్తున్నాము. మేము మీ పత్రికా ప్రముఖులందరినీ కూడా అడిగేది ఏంటంటే, మేము చేస్తున్నది ఇంకా విస్తృతంగా ముందుకెళ్తే ఇంకా 10 మంది ఇందులోకి వస్తారు, ఇంకా బాగా చేద్దామనే ఉద్దేశము. ఇది లైన్ మెంబర్స్కి ఎక్కడి నుంచి ఫండ్స్ రావు, లైన్ మెంబర్స్ పెట్టుకుని సేవ అనే దీని మీద ముందుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రులు కూడా ఇంకా ముందుగా సహకరిస్తే ఇంకా వినూత్నంగా రేపు రాబోయే సంవత్సరం కూడా చేస్తామని చెప్పేసి డాక్టర్ గారు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మనిషి చనిపోయాక కూడా మనిషి అవయవాల్లో ఉపయోగించడం అన్నది ఈ మధ్య చాలా జరుగుతుంటే కొన్ని సంవత్సరాలుగా మా హేలాపూరి రూరల్ క్లబ్ అయినటువంటి మరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో
మరి కార్నియాలు కళ్ళు చనిపోయాక తీసుకుని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి సుమారుగా 500 డొనేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడా కూడా మరెక్కడా జరగలేదు, ఇది ఇక్కడ ఒక్క చోటే జరిగింది. ఏలూరులో మనం ఒక్కళ్ళమే చేస్తున్నాము. అది ఇలా లైన్స్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని పెట్టామో కూడా జిల్లాలో లెక్క లేకుండా చేస్తున్నాం. సో ఇలా అనేక రకాలు ఏది మెడికల్ క్యాంపులు అయితే మేము పెట్టింది పేరు అనమాట, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం, ఇట్లా అనేక కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాము. కాబట్టి మరింతగా ముందుకు తీసుకెళ్తాము, ఇంకా వినూత్నంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.